అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ కు ఎన్డీఏ అవకాశం ఇవ్వడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తోంది. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకుని తమిళులకు అలాగే దక్షిణాదికి ప్రాధాన్యతను ఇచ్చామనే సంకేతాలు పంపింది బీజేపీ. ఎన్డీఏ తమ అభ్యర్థిగా ఓబీసీ నేతను ప్రకటించి విపక్షాలు తమ అభ్యర్థిపై విమర్శలు చేయడానికి వీల్లేకుండా చేసే యత్నం చేసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించి విపక్షాలకు గట్టి షాక్ ఇచ్చింది ఎన్డీఏ. ఎన్డీఏ తమ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేసింది. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఎన్డీఏ వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. సిపి రాధాకృష్ణన్ కు ఎన్డీఏ ఈ అవకాశం ఇవ్వడం వెనుక కారణం లేకపోలేదు. ఆయన ఎంతో కాలంగా పార్టీకి విధేయగా ఉంటూ వస్తున్నారు. అలాగే బీజేపీ సరికొత్త ఎత్తుగడలో భాగంగానే తమ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఎన్డీఏ నిర్ణయం విపక్ష కూటమికి మాస్టర్ స్ట్రోక్ వంటిదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సిపి రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయసు నుంచి ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. సిపి రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి వరుసగా 2 సార్లు బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. ద్రవిడ పార్టీలను ఎదుర్కొంటూ తమిళనాడులో బీజేపీ బలోపేతానికి పాటుపడ్డారు. 2004 నుంచి 2007 మధ్యకాలంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సిపి రాధాకృష్ణన్ సేవలందించారు. ఆ సమయంలో పార్టీ విస్తరణ కోసం 93 రోజుల పాటు 19,000 కిలోమీటర్ల మేర సిపి రాధాకృష్ణన్ రథయాత్ర చేశారు. విధేయతకు అంకిత భావానికి గుర్తింపుగా సిపి రాధాకృష్ణన్ ను 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా నియమించారు. 2024 జూలై వరకు జార్ఖండ్ రాష్ట్రంలోనే ఆయన సేవలందించారు. ఈ వ్యవధిలో కొన్ని నెలల పాటు తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. 2024 జూలై నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు సిపి రాధాకృష్ణన్. ఇప్పటి వరకు ఆయనకు అప్పగించిన బాధ్యతలను ఆయన చక్కగా నిర్వర్తించారు. ఎక్కడా వివాదాలకు తావివ్వలేదు. జార్ఖండ్, మహారాష్ట్రలలో అధికార విపక్షాలను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించింది. సిపి రాధాకృష్ణన్ ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ఆయన పార్టీ కోసం అంకిత భావం, విధేయతతో పనిచేయడాన్ని కారణంగా చెప్పుకున్నారు. అయితే దీని వెనుక సామాజిక, రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి. సిపి రాధాకృష్ణన్ ఓబీసీ వర్గం నేత. ఓబీసీలకు తాము ప్రాధాన్యం ఇస్తామనే సందేశాన్ని ఆ వర్గంలోకి పంపాలని బీజేపీ భావిస్తోంది. కులగణన అంశంపై తొలుత బలంగా వాణిని వినిపించింది ఎన్డీ కూటమి పార్టీలే. వాటి చొరవ వల్లే ఎన్డీఏ సర్కారు జనగణనతో పాటే కులగణన చేయిస్తామని ప్రకటించింది. దేశంలో కులగణన జరిగితే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ వాదిస్తున్నాయి. అటువంటిది ఇప్పుడు ఓబీసీ వర్గానికి చెందిన సిపి రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి విపక్షాలకు చెక్ పెట్టే యత్నం చేసిందని టాక్ వినిపిస్తోంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి పోటీగా విపక్షాల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎన్డీ కూటమి ప్రకటించింది. తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా సేవలందించారు. 2007 నుంచి 2011 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. గోవా తొలి లోకాయుక్తగా సేవలందించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2005లో గౌహతి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం సుదర్శన్ రెడ్డి స్వస్థలం. 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివారు. ఇక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన నేత. దీంతో ఈసారి దక్షిణాదికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎన్డీఏ సంకేతాలు పంపించింది. ఇవే అంశాలు ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలను ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి ఇప్పటి వరకు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకటరామన్ ఉపరాష్ట్రపతులయ్యారు. ఇక ఇప్పుడు ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించడంతో ఈయన ఎంపికైతే తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అయిన 3వ వ్యక్తిగా నిలుస్తారు. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉంది. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగానే ఉంది. ఎలాగైనా ఆయా చోట్ల పుంజుకోవాలనే పట్టుదలతో బీజేపీ అధిష్టానం ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అన్నా డీఎంకేతో బీజేపీ చేతులు కలిపింది.
రానున్న ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కుదుపుతోంది. ఈ క్రమంలోనే తమిళులకు సముచిత ప్రాధాన్యత ఇస్తామనే సంకేతాలను తమిళనాడు రాష్ట్ర ప్రజల్లోకి పంపేందుకు సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలు బీజేపీకి చాలా ముఖ్యమైనవనే మెసేజ్ను సైతం ఎన్డీఏ పంపింది. భవిష్యత్తులో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఎలాగైనా పాక వేయాలనే ప్లాన్తో ఉన్న బీజేపీ ఈ దీర్ఘకాలిక విజన్ కు బలం చేకూర్చేలా సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం ఉందని పరిశీలకులు అంటున్నారు. సెప్టెంబర్ 9న జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా మారింది. అదే రోజున ఓట్ల కౌంటింగ్ జరుగుతాయి. ఎన్డీఏ, ఇండి కూటములు ప్రకటించిన అభ్యర్థుల్లో ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారో తేలిపోతుంది. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ ధన్ఖడ్ 528 ఓట్లను సాధించారు. ప్రస్తుతం పార్లమెంట్లో అధికార ఎన్డీఏ కూటమికి 422 ఎంపీల బలం ఉండగా విపక్ష ఇండి కూటమికి 313 మంది ఎంపీల బలం ఉంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక కోసం 391 ఎంపీల మద్దతు అవసరం. ఈ మెజారిటీ ఎన్డీఏ కూటమికి మాత్రమే ఉంది. విపక్ష కూటమికి సభ్యుల సంఖ్యాబలం లేదు. ఈ లెక్కన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్కి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏ అనుసరించిన వ్యూహంతో విపక్షాలకు గట్టి షాక్ ఇచ్చినట్లయింది. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ తమ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా దక్షిణాదికి ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. అలాగే ఓబీసీ నేతను తమ అభ్యర్థిగా ప్రకటించి విపక్షాలు విమర్శలు చేయకుండా పెద్ద ప్లానే వేసింది ఎన్డీఏ. మొత్తంగా ఎన్డీఏ నిర్ణయం విపక్షాలకు ఓ పెద్ద షాక్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.